నీట్ 2026 పేపర్ లీక్ అవడం వల్ల దాదాపు 20 మంది పిల్లలు చచ్చిపోతే ఆ పిల్లల చావులకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్పి సోనం వాంగ్చుక్ లాస్ట్ 18 days నుంచి ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. మనం ఏదైనా తప్పు చేస్తే గవర్నమెంట్ మనల్ని ఫైన్ చేయడమో లేకపోతే పనిష్ చేయడమో చేస్తుంది. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని క్వశ్చన్ చేయడం తప్ప సోనం వాంగ్చుక్ ఏమైనా చిన్న పర్సనాలిటీ? ఆయన ఇండియా కోసం చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. 1980s లడాఖ్లో స్కూల్ ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈయన సెక్మోల్ అనే కాన్సెప్ట్ స్కూల్ తీసుకొచ్చి అక్కడ బట్టి ఇప్పుడు చదివించడం కాకుండా కాన్సెప్ట్స్ అర్థమయ్యేటట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకల్కేట్ చేయడం వల్ల అక్కడ ఫెయిల్యూర్ రేట్ బాగా తగ్గిపోయింది. ఇదే కాదు, ఆర్మీ వాళ్ళు -డిగ్రీలో పనిచేయాలంటే కష్టపడుతున్నారని చెప్పేసి 0 ఫ్యూయల్ సోలార్ బేస్డ్ టెంట్స్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఇదే కాదు, లడాఖ్లో వాటర్ స్కేర్సిటీని అడ్రస్ చేయడానికి ఐస్ స్తూపా అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ గ్లేషియర్ని క్రియేట్ చేసినాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఓన్లీ ఇండియాలోనే కాదు దాదాపు ప్రపంచంలో చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేసి డ్రింకింగ్ వాటర్నే కాదు ఇరిగేషన్ కూడా చేస్తున్నారు. ఈయన కాంట్రిబ్యూషన్స్ని ప్రపంచం గుర్తించి రామ్ మెగసే అవార్డు కూడా ఇచ్చింది ఈయనకి. ఈయనేమి నేమ్ కోసమో ఫేమ్ కోసమో పొలిటికల్ పవర్ కోసమో చేయట్లేదు. ఇండియా బెటర్ ఫ్యూచర్ ఉండాలి అనే ఒక తాపత్రయంతో చేస్తున్నాడు. ఆయన అడిగే డిమాండ్ కరెక్టే కదా. ఈ ఎగ్జామ్ పేపర్స్ లీక్ వల్ల కష్టపడి ప్రిపేర్ అయిన స్టూడెంట్ బదులు ఎవడో ఫ్రాడ్ చేసి వాట్ సిస్టంలోకి వస్తూ ఉంటే వీళ్ళు చచ్చిపోతూ ఉంటే వీళ్ళ కోసం రెస్పాన్సిబిలిటీ అడగడం యాంటీ నేషనల్ అయిద్దా? ఇక్కడ నాకుండే 200 చిల్లర ఫాలోవర్లు వచ్చే వ్యూస్తో అందరూ మారిపోతారని కాదు, ఎవరు కొందరైనా ఆలోచిస్తారని హోప్.